అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. ఫ్రెండ్స్, కథా మాధుర్యాలపై దేవి ఛానల్‌లో 'టాక్సిక్ లవ్' అనే న్యూ సీరీస్ స్టార్ట్ అయింది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకా ఎవరైనా ఆ స్టోరీని చదవనట్లయితే మన ఛానల్ కమ్యూనిటీలో వీడియో లింక్ షేర్ చేశాను. ఒక్కసారి గమనించండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? 'సీతా కళ్యాణమే' 10వ భాగం. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 11 గంటలవుతోంది. ఇల్లంతా చీకటిగా ఉంది. అభిరామ్ బెడ్రూమ్‌లో మంచం మీద పడుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు కానీ, అతని కళ్ళు తలుపు వైపే ఉన్నాయి. మెల్లిగా సీత గదిలోకొచ్చింది. ఆమె చేతిలో అభిరామ్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్, నీళ్ల గ్లాస్ ఉన్నాయి. ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు లేదు. కేవలం ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంది. మంచం దగ్గరకొచ్చి టేబుల్ మీద టాబ్లెట్స్‌ని పెట్టింది. అభిరామ్ కళ్ళు తెరిచి కరుగ్గా చూస్తూ, టాబ్లెట్స్ పెట్టావు కదా! ఇక నువ్వు వెళ్ళొచ్చు. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అన్నాడు అంతే కఠినంగా. సీత వెనక్కి వెళ్ళిపోకుండా అభిరామ్ కళ్ళల్లోకి నేరుగా చూసింది. ఆ చూపులో ఎక్కడా భయం లేదు. కేవలం ఒక తీక్షణత మాత్రమే ఉంది. మీరు వెళ్ళమంటే వెళ్ళడానికి నేనిక్కడికి చుట్టపు చూపుగా రాలేదు. అభిరామ్ గారు, మీ ధర్మపత్నిగా వచ్చాను. నా తండ్రికి మీరన్న మాటలు నా గుండెని గాయపరిచాయి. కానీ ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. మనుషులు హఠాత్తుగా ఇంతలా మారిపోరు. మీరు ఈ కఠినత్వం వెనుక, ఈ అహంకారం వెనుక ఏదో పెద్ద కారణమే దాగుంది. అదేంటో నాకు తెలియదు కానీ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరెంతగా నన్ను తోసేయాలో చూసినా, నేను మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళను. మీ మనసులో ఏముందో నేను తెలుసుకునేంత వరకు, నా తండ్రికి మీరు క్షమాపణ చెప్పేంత వరకు నేను మీ నీడలా మీ వెంటే ఉంటానంది చాలా నిదానంగా, స్పష్టంగా. ఆ మాటల్ని వింటుంటే అభిరామ్ గుండెల్లో వణుకు మొదలైంది. సీత తన మనసులోని అసలు నిజాన్ని ఎక్కడ కనిపెట్టేస్తుందోనని అతనికి భయం వేసింది. కానీ పైకి మాత్రం నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకు. నాకు నిద్రొస్తోంది అని అవతలి వైపు తిరిగి పడుకున్నాడు. సీత అతని వైపే చూస్తూ మీరు నా నుండి ఏదో దాస్తున్నారు అభిరామ్ గారు. ఆ నిజమేంటో తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని మనసులోనే అనుకుంటూ గదిలోంచి బయటకు నడిచింది. అటు అభిరామ్ నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసులో నిజాన్ని నీకు దొరకనివ్వను సీత అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అలా ఇద్దరు మధ్య ఒకరి మనసులోని నిజం మరొకరికి తెలియకుండా ఉదయం 8 గంటలు అవుతోంది. బంగ్లా అంతా పెళ్లి పందిరిలా కాకపోయినా ఒక పవిత్రమైన శోభతో కనిపిస్తోంది. హాల్ మధ్యలో రంగురంగుల ముగ్గులు వేసి ఒక పీటపై సత్యనారాయణ స్వామి ఫోటోను అమర్చాడు విక్కీ. ఇల్లంతా ధూప సువాసనలు వెదజల్లుతున్నాయి. అభిరామ్ మనసులోని ఆ 12 వ్యత్యాసం, వయసు వ్యత్యాసం అనే భ్రమను తొలగించడానికే సీతను దూరం పెట్టాలని అతను చూస్తున్న నాటకానికి బ్రేక్ వేయడానికి విక్కీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. జానకమ్మ గారు పూజ సామాగ్రి సర్దుతూ ఏంటో విక్కీ, అభి ఇంకా కోలుకోకముందే హఠాత్తుగా ఈ సంకల్ప పూజ ఏంటి? వాడసలే చిరాగ్గా ఉన్నాడు. కూర్చుంటాడో లేదో అని అంది కాస్త కంగారుగా. విక్కీ నవ్వి నువ్వసలు కంగారు పడకమ్మా. అభి ప్రాణాల మీదకి వచ్చిన గండం గడిచింది. వాడు బిజినెస్ పనుల్లో పడే ముందు ఈ పూజ చేయడం మన ఇంటికి, వాడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాడు ఖచ్చితంగా కూర్చుంటాడు. నేను చూసుకుంటాను కదా! అన్నాడు నమ్మకంగా. సరిగ్గా అదే సమయంలో సీత మెట్లు దిగి కిందకొచ్చింది. ఎరుపు రంగు పట్టు చీర, నుదుటిన బొట్టు, తలలో మల్లెపూలతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. కానీ ఆమె ముఖంలో నిన్న రాత్రి తండ్రికి జరిగిన అవమానం తాలూకు వేదన, ఒక గంభీరమైన నిశ్శబ్దం ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్కీ సీతను చూసి అమ్మా సీత, పూజ సమయం అవుతోంది. వెళ్ళి అభిని కూడా పట్టు వస్త్రాలు కట్టుకొని కిందకి రమ్మను అని అంది. సీత తల ఊపి ఏమీ మాట్లాడకుండా పై గదికి నడిచింది. బెడ్రూమ్‌లో అభిరామ్ అప్పటికి లేచి వీల్ చైర్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు. అతని ముఖంలో నీరసం ఉన్నా కళ్ళల్లో మాత్రం ఒక రకమైన కఠినత్వాన్ని నటిస్తున్నాడు. సీత గదిలోకి రావడం చూసి కూడా చూడనట్లుగా ఫైల్స్ వైపే చూస్తూ ఉండిపోయాడు. సీత మెల్లగా టేబుల్ దగ్గరికి వచ్చి తెల్లటి ధోవతి కండువా అక్కడ పెట్టింది. కింద విక్కీ గారు పూజ ఏర్పాట్లు చేశారు. మిమ్మల్ని రెడీ అయ్యి రమ్మన్నారు అంది చాలా మర్యాదగా. అంతే దూరంగా. అభిరామ్ ల్యాప్‌టాప్ నుండి తల తిప్పకుండానే నాకిలాంటి పూజల మీద నమ్మకం లేదు. పైగా నాకు ఆఫీస్ పనులున్నాయి. నేను రాను. విక్కీకి చెప్పు పూజ ఆపేయమని అన్నాడు కరుకుగా. సీత ఒక క్షణం ఆగి అతని వైపే నేరుగా చూసింది. ఈ పూజ మీకోసం. మీ ప్రాణాలు నిలిచినందుకు మీ అమ్మగారు చేస్తున్న కృతజ్ఞత. మీ ఆఫీస్ పనుల కంటే మీ అమ్మగారి నమ్మకం చిన్నదా? మీరు రాకపోతే ఆవిడ మనస్తాపానికి గురవుతారు. ఒకవేళ నేను మీ పక్కన కూర్చోవడం మీకిష్టం లేకపోతే నేను దూరంగా ఉంటాను. మీరు ఎక్కడైనా పూజలో కూర్చోండి అంది నిలకడగా.
ఆ మాట వినగానే అభిరామ్ గుండె ఒక్కసారిగా పిండేసినట్లయింది. సీత, నువ్వెంత మంచిదానివి. నేను నిన్ను, నీ తండ్రిని అంతలా అవమానించినా, ఇంకా నా ఆరోగ్యం, నా అమ్మ సంతోషం గురించి ఆలోచిస్తున్నావు. నాకంటే చిన్నదానివైనా నీకున్న పరిణితి నాలో లేదు కానీ, నేను నీకు లొంగిపోకూడదు. నా ముసుగు వీడకూడదు అని మనసులోనే అనుకుంటూ, సరే అంతలా చెప్తున్నావు కాబట్టి వస్తున్నాను. కానీ నా పక్కన నువ్వు కూర్చోవాల్సిందే. ఎందుకంటే నువ్వు కూర్చోకపోతే మమ్మీ మళ్ళీ 100 ప్రశ్నలు అడుగుతుంది. నాకు ఆ ఓపిక లేదన్నాడు కావాలనే విసుగ్గా. అభిరామ్ బట్టలు మార్చుకొని వీల్ చైర్‌లో కూర్చోగానే సీత అతన్ని మెల్లిగా తోసుకుంటూ కిందకు తీసుకెళ్ళింది. కిందకు రాగానే పంతులు గారిద్దరిని పీటల మీద కూర్చోమన్నారు. అభిరామ్ వీల్ చైర్‌లో ఉంటే సీత అతని పక్కనే పీటల మీద కూర్చుంది. పూజ మొదలైంది. పంతులు గారు, అమ్మా భర్త చేతికి కంకణం కట్టమ్మా. అలాగే భార్య చేతికి భర్త కంకణం కట్టాలి అన్నారు. సీత మెల్లిగా కంకణం తీసుకొని అభిరామ్ చేతికి కట్టింది. ఆమె చేతి స్పర్శ తగలగానే అభిరామ్ ఒంట్లో ఒక తెలియని కరెంట్ పాకినట్లయింది. తర్వాత అభిరామ్ వంతు వచ్చింది. అతను కంకణం తీసుకొని సీత చేతికి కడుతుంటే అతని చేతులు వణకడం మొదలయ్యాయి. సీత కళ్ళలోకి చూడలేక తలదించుకున్నాడు. సరిగ్గా అప్పుడే విక్కీ పంతులు గారికి కంటి సైగ చేశాడు. పంతులు గారు నవ్వి, ఇక పూజ ముగిసే వరకు అంటే వచ్చే 2 గంటల వరకు భార్యాభర్తలిద్దరూ ఈ పూజా స్థలాన్ని వదిలి లేవకూడదు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఈ అక్షింతలను చేతిలో ఉంచుకోవాలన్నారు. అభిరామ్ ఉలిక్కిపడి, అదేంటి పంతులు గారు 2 గంటలా? నేనంతసేపు కూర్చోలేను అన్నాడు. కుదరదమ్మా. ఇది సంకల్ప పూజ. మధ్యలో లేస్తే దోషం చుట్టుకుంటుంది అన్నారు పంతులు గారు గంభీరంగా. విక్కీ వెనక నిలబడి నవ్వుకుంటూ, ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. 2 గంటల పాటు సీత పక్కనే కూర్చోవాలి. తన చేతిని పట్టుకోవాలి. నీ మనసులోని ప్రేమ బయటకు రాకుండా ఎలా దాస్తావో నేను చూస్తాను అనుకున్నాడు. చేసేదేమి లేక అభిరామ్ సీత చెయ్యి పట్టుకున్నాడు. సీత చేతిలోని నిశ్శబ్దం, అభిరామ్ చేతిలోని వణుకు ఆ 2 గంటల పాటు మాటల్లేని ఒక పెద్ద యుద్ధాన్నే చేశాయి. అభిరామ్ పైకి కఠినంగా ఉన్న ఆమె చేయి పట్టుకున్నప్పుడు అతని మనసులోని ఆ భ్రమ మెల్లిగా కరుగుతున్నట్లు అనిపించింది. కానీ తనని తాను నియంత్రించుకుంటూ పూజని పూర్తి చేశాడు. పూజ ముగిసి మధ్యాహ్నం భోజనాలయ్యాక అభిరామ్ మళ్ళీ తన రూమ్‌కి వెళ్ళిపోయి ఆఫీస్ ఫైల్స్ ఓపెన్ చేశాడు. అతని కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ డీల్ సూర్య కన్‌స్ట్రక్షన్స్ ల్యాండ్ అగ్రీమెంట్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఆ ఫైల్‌లోని లీగల్ క్లాసెస్ చూస్తూ అభిరామ్ తల పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కాఫీ కప్పుతో సీత గదిలోకొచ్చింది. కాఫీ టేబుల్ మీద పెట్టి ఆమె వెళ్ళిపోకుండా అభిరామ్ వీల్ చైర్ పక్కనే నిలబడింది. అభిరామ్ చిరాగ్గా, ఇంకేంటి? పూజ అయిపోయింది కదా! ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావు? అన్నాడు. సీత ల్యాప్‌టాప్ స్క్రీన్ వైపు పక్కనున్న ఫైల్ వైపు చూస్తూ, మీరు చూస్తున్న అగ్రీమెంట్ ఫైల్ తప్పుగా ఉంది అభిరామ్ గారు అంది చాలా కూల్‌గా. అభిరామ్ ఒక్కసారిగా నవ్వి, ఏంటి తప్పుగా ఉందా? సీత, నీకసలు బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఇవి కోట్లాది రూపాయల కార్పొరేట్ డీల్స్. పల్లెటూరులో పొలం కౌలుకిచ్చినట్లు కాదు. చదువుకోకుండా ఇక్కడికొచ్చి నా ఫైల్స్ తప్పు పడుతున్నావా? అన్నాడు ఎగతాళిగా. కావాలని ఆమెను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో. కానీ సీత అస్సలు తగ్గలేదు. ఆమె ఫైల్ వైపు చేయి చాచి, నేను చదువుకోలేదని ఎవరు చెప్పారు? నేను డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్‌ని. మా ఊరి ప్రెసిడెంట్ గారి లీగల్ మ్యాటర్స్ అన్ని నేనే చూసేదాన్ని. మీరు చూస్తున్న థర్డ్ ప్లేస్‌లోని క్లాస్ నంబర్ 10 చూడండి. అందులో సూర్య కన్‌స్ట్రక్షన్స్ వారి లాభాల్లో 40% ఇస్తామని రాశారు. కానీ కింద సబ్ క్లాస్‌లో ఆఫ్టర్ టాక్స్ అండ్ డిప్రిషియేషన్ అని చిన్న అక్షరాలతో పెట్టారు. అంటే వాళ్ళన్ని ఖర్చులు పోను మిగిలిన దానిలో ఇస్తారు. దీనివల్ల మన కంపెనీకి దాదాపు 5,00,00,000 నష్టం వస్తుంది. ఆ కంపెనీ ఓనర్ ప్రకాష్ ప్రసాద్ చాలా మోసగాడు. మా ఊరి ల్యాండ్ స్కామ్‌లో కూడా అతని పేరే ఉంది. అంది ఎంతో ప్రొఫెషనల్‌గా. ఇంగ్లీష్ పదాలు చాలా స్పష్టంగా పలుకుతూ. ఆ మాటలు వింటుంటే అబ్రామ్‌కి నోట మాట రాలేదు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని సీత ముఖాన్ని మార్చి మార్చి చూశాడు. తను చెప్పింది 100% నిజం. ఆ చిన్న లూప్ హోల్ తను కూడా గమనించలేదు. అభిరామ్ మనసులో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఏంటి సీత ఇంత తెలివైందా? తను కేవలం పల్లెటూరు పిల్లే అనుకున్నాను. కానీ కార్పొరేట్ చట్టాల గురించి తనకి ఇంత అవగాహన ఉందా? ఇంతటి మేధావి నా పక్కనుంటే నా జీవితానికి ఎంత అండగా ఉంటుంది. కానీ తను ఎంత గొప్పదైనా నాకంటే 12 ఏళ్ళు చిన్నది. ఆ వ్యత్యాసం మాత్రం మారదు కదా! అని లోపల అనుకుంటూ పైకి మాత్రం ఆ ఆశ్చర్యాన్ని దాచుకోవడానికి ప్రయత్నించాడు. ల్యాప్‌టాప్ మూసేస్తూ ఓకే. ఏదో పొరపాటున నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యుండొచ్చు. అంత మాత్రానికే నువ్వు నా బిజినెస్ నేర్పించాల్సిన అవసరం లేదు. నా లీగల్ టీమ్ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళొచ్చన్నాడు. గొంతులో వణుకును దాచుకుంటూ. సీత అతని కళ్ళలోకి చూస్తూ, నేను మీకు బిజినెస్ నేర్పించడం లేదు అభిరామ్ గారు. మీ వెనుక ఒక మేధావి లాంటి భార్య ఉందని నిజాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడినా, నన్ను ఈ ఇల్లు వదిలి పంపాలని చూసినా, మీ ప్రతి అడుగు వెనుక నేనుంటాను. మీ మనసులోని ఆ కఠినత్వం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే వరకు నేను మిమ్మల్ని వదలను అని చెప్పి, ఖాళీ
కాఫీ కప్ తీసుకుని గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అభిరామ్ సీట్లోనే అలాగే ఉండిపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. సీత తెలివి, ఆమె పట్టుదల చూశాక తను ఆడుతున్న ఈ నాటకం ముందు ముందు ఎంత కష్టంగా మారబోతోందో అతనికి అర్థమైంది. ఇటు కింద హాల్లోకొచ్చిన సీతను విక్కీ పిలిచాడు. సీత, అభి ఏమన్నాడు అని అడిగాడు. సీత విక్కీ వైపు చూస్తూ, విక్కీ గారు, ఆయన ఏదో పెద్ద నిజం దాస్తున్నారు. నిన్న మా నాన్నని అన్న మాటలు, ఈ రోజు నా చదువుని హేళన చేసిన తీరు, ఇవన్నీ ఆయన కావాలని నన్ను దూరం పెట్టడానికే చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఆయన మనసులో ఏదో భయమో లేదా భ్రమో ఉంది. అది ఏంటో నాకు తెలియాలి అని అంది. విక్కీ గుండె ఆగినంత పనయింది. అమ్మో! సీత చాలా తెలివైంది. అభి ఆడుతున్న నాటకాన్ని ఇప్పుడే కనిపెట్టేసేలా ఉంది. అభికి ఇచ్చిన ఒట్టు ప్రకారం నేను నిజం చెప్పలేను. అలాగని సీత బాధని చూడలేను అనుకుంటూ లోపల కంగారు పడ్డాడు. రాత్రి సమయం. హాల్లోని సోఫాలో అభిరామ్ మేనత్త కొడుకు ప్రకాష్ ఫోన్లో చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు. అతని ముఖంలో చెమటలు పడుతున్నాయి. రేయ్ ప్రసాద్, కొంచెం ఆగరా. నువ్వు చెప్పినట్లే ఆ సూర్య కన్స్ట్రక్షన్స్ ఫైల్ మీద అభిరామ్ చేతే సైన్ పెట్టించేసేవాడిని. కానీ ఆ పల్లెటూరు పిల్ల సీత ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏమో. ఆ ఫైల్లో ఉన్న లూప్ హోల్ ని కరెక్ట్ గా పట్టుకుందిరా. దాంతో అభిరామ్ సైన్ పెట్టకుండా ఆపేశాడు. ల్యాండ్ స్కామ్ గురించి సంగతి అభిరామ్కి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాడు. అసలే నవ్యని పెళ్లి చేసుకుని ఈ ఆస్తి అంతా నా చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుంటే ఈ సీత నా ప్లాన్స్ అన్నిటికీ గండంలా మారిందిరా. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫోన్ పెట్టేశాడు ప్రకాష్ కోపంతో పళ్ళు నూరుతూ. సరిగ్గా అదే సమయంలో కాలేజ్ నుంచి లేటుగా వచ్చిన నవ్య ప్రకాష్ కోపంగా ఉండడం చూసి అటువైపు వచ్చింది. ఏంటి ప్రకాష్ బావ, ఎవరి మీద అంత కోపంగా ఉన్నావు? అంతా బానే ఉందా అని అడిగింది అమాయకంగా. ప్రకాష్ వెంటనే తన ముఖంపై ఒక నక్క వినియాల ముసుగు వేసుకొని, ఏం లేదు నవ్య, ఆఫీస్ పనుల గురించి చిన్న టెన్షన్ అంతే. అయినా నువ్వు కాలేజ్ నుండి రావడం ఇంత లేట్ అయిందేంటి? అన్నయ్య చూస్తే అరుస్తాడు కదా అన్నాడు చాలా కేరింగ్ గా నటిస్తూ. ఈ రోజు కాలేజ్ లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది బావా, అందుకే లేట్ అయింది. అయినా అన్నయ్య నన్ను ఎప్పుడు ఏమనడు కదా అంది నవ్య నవ్వుతూ. అన్నయ్య ఏమనడు నవ్య, కానీ ఇప్పుడు ఇంట్లో అన్నయ్య మాట కంటే ఈ సీత మాటే ఎక్కువగా నడుస్తుంది చూసావు కదా. పొద్దున పూజ పేరుతో అన్నయ్యని ఎంత ఇబ్బంది పెట్టిందో. ఆ పల్లెటూరు పిల్లకి మన సిటీ పద్ధతులు తెలియవు. పైగా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి నీరసంగా ఉంటే లేనిపోని రూల్స్ పెడుతోంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇల్లు మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అని అంటూ నవ్య మనసులో సీతపై నెమ్మదిగా విషయాన్ని నింపడం మొదలుపెట్టాడు ప్రకాష్. నవ్య ప్రకాష్ మాటలకు కాస్త ఆలోచన పడింది. నిజమేనా? వదిన కావాలని ఇదంతా చేస్తుందా అని చిన్నగా అనుమానం మొదలైంది. ఇటు పై గదిలో అభిరామ్ మంచం మీద పడుకొని ఉన్నాడు. అతని కాళ్ళు ఇంకా పూర్తిగా సహకరించడం లేదు. నడుము నొప్పి ఎక్కువగా ఉండడంతో లోపల ములుగుతున్నాడు. సీత మెల్లిగా గదిలోకి వచ్చి అతని బాధను గమనించింది. వెంటనే ఆముదం నూనె వేడి చేసి ఒక చిన్న కాటన్ గుడ్డతో అతని పాదాలకి కాళ్ళకి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. అభిరామ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. సీత కాలు నొక్కుతుండడం చూసి తన మనసులో ప్రేమ బయటకు వచ్చేస్తుందేమోనని కంగారు పడ్డాడు. వెంటనే కరుకుగా, సీత ఏం చేస్తున్నావు? ఎవరు నిన్ను నా కాలు నొక్కమన్నారు? నాకిలాంటివి నచ్చవు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు కావాలని కోపంగా. సీత అస్సలు తగ్గకుండా అతని కాళ్ళని గట్టిగా పట్టుకొని, మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక భార్యగా మీ బాధను తగ్గించడం నా బాధ్యత. మీరు నా మీద ఎంత కోపగించుకున్నా నేను ఈ పని ఆపను. మీ వయసు, మీ హోదా నాకు అనవసరం. మీరు నా భర్త అంతే అంది చాలా గంభీరంగా అతని కళ్ళల్లోకే చూస్తూ. అభిరామ్ నోరు మూసుకొని ఉండిపోయాడు. సీత, నీ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నా కోసం ఇంతలా తప్పిస్తున్నావు, కానీ నేను మారకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే ప్రకాష్ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. సీత అభిరామ్ కాలు నొక్కడం చూసి మనసులో అసూయపడ్డాడు. బాబా, ఎలా ఉంది ఇప్పుడు? సీతమ్మ, నువ్వు కిందకి వెళ్ళు. బావతో నేను కొంచెం బిజినెస్ విషయాలు మాట్లాడాలి అన్నాడు ప్రకాష్ చాలా అధికారికంగా. సీత లేచి నిలబడి, బిజినెస్ విషయాలు రేపు ఆఫీసులో మాట్లాడుకోవచ్చు ప్రకాష్ గారు. ఇప్పుడు ఆయనకు రెస్ట్ ముఖ్యం. పైగా సూర్య కన్స్ట్రక్షన్స్ ఫైల్ గురించి అయితే అస్సలు మాట్లాడకండి. ఆ డీల్ క్యాన్సిల్ చేయమని నేను ఆల్రెడీ అభిరామ్ గారికి చెప్పాను అంది చాలా స్ట్రెయిట్ గా. ప్రకాష్ కి ఒక్కసారిగా కోపం నశాలానికి అంటింది. సీత, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఇవి కోట్ల రూపాయల బిజినెస్ డీల్స్. పల్లెటూరు డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకుని మా కార్పొరేట్ బిజినెస్ లలో తలదూర్చకు. బావా, నువ్వు చెప్పు తనకి అన్నాడు అభిరామ్ ని ఉసిగొల్పుతూ. అభిరామ్ ప్రకాష్ వైపు చూశాడు. ఒకవైపు సీతను దూరం పెట్టాలనే నాటకం, మరోవైపు బిజినెస్ లో ప్రకాష్ చేస్తున్న మోసం. సీత చెప్పిన లూప్ హోల్ లో కరెక్ట్ అని అభిరామ్కి తెలుసు. ఒకవేళ ఇప్పుడు ప్రకాష్ కి సపోర్ట్ ఇస్తే కంపెనీకి 5 కోట్ల నష్టం వస్తుంది. అలాగే సీత తెలివిని తక్కువ చేసినట్లవుతుంది. అభిరామ్ గొంతు సవరించుకొని, ప్రకాష్, సీత చెప్పింది నిజమే. ఆ ఫైల్లో లీగల్ ప్రాబ్లం ఉంది. అందుకే ఆ డీల్ నేను హోల్డ్ లో పెట్టాను. నువ్వు ఇక వెళ్ళొచ్చు అన్నాడు చాలా కూల్ గా. ఆ మాటకి ప్రకాష్ ముఖం అట్టకట్టుకుపోయింది. సీత వైపే కోపంగా చూస్తూ,
గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. సీత అభిరామ్ వైపు చూసి, థ్యాంక్స్ అభిరామ్ గారు, నా మాట నమ్మినందుకు అని అంది చిన్నగా నవ్వుతూ. అభిరామ్ ముఖం పక్కకు తిప్పుకొని, నేను నీ మాట నమ్మలేదు సీత. నా బిజినెస్ లూప్ హోల్ని నమ్మాను. నువ్వెక్కువగా ఊహించుకోకు అన్నాడు కరుకుగా. కాని సీత మనసులో ఒక చిన్న నమ్మకం కలిగింది. ఆయన పైకి ఎంత కఠినంగా ఉన్నా లోపల మాత్రం న్యాయం వైపే ఉన్నారు. ఈ ముసుగు వెనుక ఉన్న అసలు రహస్యం నేను త్వరలోనే బయటకు తీస్తాను అని నిశ్చయించుకుంది. రూమ్లోంచి కోపంగా కిందకొచ్చిన ప్రకాష్కి నవ్య కనిపించింది. ప్రకాష్ వెంటనే నవ్య దగ్గరికి వెళ్ళి, చూసావా నవ్య, నేను చెప్పింది నిజమే కదా. ఆ సీత ఎంతవరకు వచ్చిందో తెలుసా? మీ అన్నయ్య ఆఫీస్ ఫైల్స్ చూస్తూ నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. అన్నయ్య కూడా తన మాయలో పడి నన్నే వెళ్ళిపోమన్నాడు. రేపు పొద్దున నిన్ను కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టినా ఆశ్చర్యం లేదు అన్నాడు నవ్యను మరింతగా రెచ్చగొడుతూ. నవ్య ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. అంత దూరం వచ్చిందా బావా? నా అన్నయ్యని నాకు దూరం చేస్తుందా పల్లెటూరు పిల్ల? రేపు పొద్దున తనేంటో నేను చూపిస్తాను. మా కాలేజీ ఫ్రెండ్స్ రేపు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ ముందే తన పల్లెటూరు తనాన్ని బయటపెట్టి అన్నయ్య కళల్లో తను ఎంత అన్ఫిట్ అనిపించేలా చేస్తానో చూడు అని అంది ఆవేశంగా. ప్రకాష్ మనసులో నవ్వుకున్నాడు. శభాష్, నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు సీతను ఇంట్లో అందరూ ద్వేషించేలా చేయాలి. అప్పుడే అభిరామ్ తనని బయటకు పంపిస్తాడు. నా దారి క్లియర్ అవుతుంది అని అనుకున్నాడు. ఉదయం 11 గంటలవుతోంది. మెట్లు దిగి కిందకొస్తున్న నవ్య ముఖంలో ఒక రకమైన అహంకారం నవ్వు కనిపిస్తోంది. నిన్న రాత్రి ప్రకాష్ బావ చెప్పిన మాటలు ఆమె తలలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఈరోజు తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరి ముందు సీతను ఒక వంట మనిషిలా, ఈ ఇంటికి అస్సలు పనికిరాని పల్లెటూరి పిల్లలా నిరూపించి అన్నయ్య కళల్లో తనని తక్కువ చేయాలనేదే నవ్య ప్లాన్. హాల్లో ఉన్న జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, ఈ రోజు నా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి లంచ్ ఇక్కడే ఏర్పాటు చేశానంది నవ్య. జానకమ్మ గారు ఆశ్చర్యంగా, అదేంటమ్మా నవ్య, ముందే చెప్తే క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేదాన్ని కదా. ఇప్పుడు అర్ధాంతరంగా వంట వాళ్ళు ఎలా వస్తారు అని అంది కంగారుగా. నవ్య మెల్లిగా కిచెన్ వైపు చూస్తూ, క్యాటరింగ్ ఎందుకు మమ్మీ, మన ఇంట్లోనే ఒక పెద్ద వంటలక్క ఉంది కదా. మన వదిన గారు పల్లెటూరు నుంచే వచ్చారు కదా, వంటలు బాగా చేస్తారు కదా. తన చేతే ఈ రోజు మా ఫ్రెండ్స్ కి పక్కా పల్లెటూరి విందు భోజనం చేయించు. మా ఫ్రెండ్స్ కూడా సిటీ ఫుడ్ తిని బోర్ కొట్టేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంది కావాలని. కిచెన్ లో ఉన్న సీతకు వినబడేలా గట్టిగా కిచెన్ లో గిన్నెలు సర్దుతున్న సీత ఆ మాటలు విన్నది. నవ్య మనసులో ఏముందో, తనని ఏ విధంగా వాడుకోవాలని చూస్తుందో సీతకు వెంటనే అర్థమైంది. కానీ సీత అస్సలు కోపగించుకోలేదు. చాలా ప్రశాంతంగా ముఖంపై ఒక చిరునవ్వుతో హాల్లోకి వచ్చింది. నువ్వు కంగారు పడక నవ్య, ఫ్రెండ్స్ వస్తే మన ఇంటి చుట్టాలే కదా, వాళ్ళకి ఎలాంటి వంటలు కావాలో చెప్పు నవ్య, నేనే స్వయంగా వండి పెడతాను. మన ఇంటికొచ్చిన వాళ్ళని కడుపు నిండా అన్నం పెట్టి పంపించడం మా పల్లెటూరి పద్ధతి అంది సీత ఎంతో లాలనగా. నవ్య మనసులో నవ్వుకుంది. అలా రా దారికి. నవ్వుతూనే నా ప్లాన్ లో ఇరుక్కుపోయావు. ఈ రోజు మా ఫ్రెండ్స్ నిన్ను ఎలా ఆట పట్టిస్తారో, నిన్ను చూసి ఎలా నవ్వుకుంటారో ఆ తర్వాత అన్నయ్య కూడా నిన్ను చూసి చీ కొడతాడు అని మురిసిపోయింది. ఇటు పై గదిలో అభిరామ్ వీల్ చైర్ లో కూర్చొని కిటికీ గుండా కింద జరుగుతున్న హడావిడిని గమనిస్తున్నాడు. విక్కీ అతని పక్కన నిలబడి కాఫీ తాగుతున్నాడు. ఏంట్రా అవి, కింద నవ్య ఫ్రెండ్స్ వస్తున్నారట. పెద్ద హడావిడి జరుగుతోంది. పైగా నవ్య కావాలని సీత చేతే వంటకాలు చేయిస్తోందని మీ అమ్మగారు చెప్పారు. నవ్య మనసులో ఏదో కుట్ర ఉన్నట్టుందిరా. ఆ ప్రకాష్ గాడు నవ్య బుర్ర పాడు చేస్తున్నాడు అన్నాడు విక్కీ ఆందోళనగా. అభిరామ్ కనుబొమ్మలు ముడిచాడు. అతని మనసులో సీతను దూరం పెట్టాలని ఆలోచన ఉన్న బయటవాడు ఎవడో వచ్చి తన భార్యను అవమానిస్తుంటే భర్తగా అతని రక్తం మరిగిపోతోంది. కానీ పైకి మాత్రం కఠినత్వాన్ని నటిస్తూ నవ్య నా చెల్లెలు, తన ఫ్రెండ్స్ ని పిలిస్తే తప్పేంటి, అయినా సీత పల్లెటూరు పిల్లే కదా, వంటలు చేయడం తనకి కొత్త ఏం కాదు. నువ్వు ల్యాండ్ అగ్రిమెంట్ ఫైల్స్ చూడు విక్కీ అన్నాడు కావాలని. విక్కీ నిట్టూర్చాడు. నువ్వు పైకి ఎంత నాటకవాడినా లోపల సీత గురించి నీ గుండె ఎంత కొట్టుకుంటుందో నాకు తెలుసురా అవి. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో అన్నాడు. మధ్యాహ్నం 12 గంటలయింది. నవ్య ఫ్రెండ్స్ 5గురు మోడ్రన్ దుస్తుల్లో చేతిలో ఐఫోన్లు పట్టుకుని ఇంగ్లీష్లో గలగలా మాట్లాడుకుంటూ లోపలికొచ్చారు. ప్రకాష్ కూడా సోఫాలో కూర్చొని సీత అవమానపడే దృశ్యాన్ని చూడటానికి రెడీగా ఉన్నాడు. నవ్య వాళ్లకు వెల్కమ్ చెప్పి, హాయ్ గాయస్, రండి కూర్చోండి. ఈ రోజు మీకోసం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశానంది. అందులో ఒక అమ్మాయి, ప్రియా, బావు నవ్య, మీ ఇల్లు చాలా బాగుంది. ఇంతకీ మీ అన్నయ్య వైఫ్ ఎక్కడా? తను విలేజ్ నుండి వచ్చిందన్నావు కదా, ఎక్కడుంది తను అని కాస్త హేళనగా అడిగింది. నవ్య వెంటనే కిచెన్ వైపు తిరిగి, వదినా, కాస్త మా ఫ్రెండ్స్ కి డ్రింక్స్ తీసుకురావా అని గట్టిగా అరిచింది. ఒక యజమానురాలు పని మనిషిని పిలిచినట్లు ఉంది. కొద్దిసేపటికి సీత ఒక ట్రేలో నిమ్మరసం గ్లాసులు పెట్టుకొని హాల్లోకి తీసుకుని వచ్చింది. కిచెన్ లో వంట చేయడం వల్ల ఆమె ముఖం కాస్త నల్లగా అయింది. నూనె మరకలు అంటుకున్నాయి. కట్టుకున్న చీర కొంగు నడుము చుట్టుకొని ఉంది. ఆమె రూపం చూడగానే నవ్య ఫ్రెండ్స్
ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ప్రియా గ్లాస్ అందుకుంటూ, నవ్య, ఈమె మీ వదిన లేక మీ ఇంట్లో పని మనిషా? చూడటానికి అచ్చం క్యాటరింగ్ వంట మనిషిలా ఉంది అంది ఇంగ్లీష్‌లో. సీతకి ఇంగ్లీష్ రాదనే ధీమాతో. మరో ఫ్రెండ్ రాహుల్, యా నవ్య, మీ అన్నయ్య అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! తన రేంజ్ ఏంటి? ఈమె లుక్ ఏంటి? షీ లుక్స్ సో ఇల్లిటరేట్ అండ్ అన్‌ఫిట్ ఫర్ దిస్ ఫ్యామిలీ. ఈమె చదువుకోలేదనుకుంటా. ఈ కుటుంబానికి అస్సలు సెట్ అవ్వదు అన్నాడు నవ్వుతూ. ప్రకాష్ సోఫాలో కూర్చొని ఆ మాటలకి మీసం తిప్పుతూ నవ్వుకుంటున్నాడు. నవ్య కూడా తన ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడిపోతుంది. పైన గది నుండి వీల్ చైర్‌లో మెట్ల దగ్గరకొచ్చిన అభిరామ్ ఆ మాటలు విని కోపంతో చేతులు బిగించాడు. వీల్ చైర్‌లోంచి లేచి కిందకు వెళ్లి వాళ్ళ నోళ్ళు నొక్కాలన్నంత కోపం వచ్చింది అతనికి. కానీ ఎవరూ ఊహించని ట్విస్ట్ అప్పుడే జరిగింది. సీత ఆ ట్రేని టేబుల్ మీద పెట్టి ఏమాత్రం తడబడకుండా చాలా రాయల్‌గా నిలబడింది. నిన్న రాత్రి అభిరామ్‌తో మాట్లాడిన ఆ పవర్‌ఫుల్ సీత ఇప్పుడు మళ్ళీ బయటకొచ్చింది. నవ్య ఫ్రెండ్స్ వైపే చూస్తూ, ముఖ్యంగా ప్రియా వైపే తీక్షణంగా చూస్తూ, చాలా స్పష్టమైన ప్యూర్ ఆక్స్‌ఫర్డ్ యాక్సెంట్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఎక్స్‌క్యూజ్ మీ మిస్ ప్రియా. బిఫోర్ పాసింగ్ కామెంట్స్ ఆన్ సమ్‌వన్స్ అపియరెన్స్, యూ షుడ్ ప్రాబబ్లీ లెర్న్ సమ్ బేసిక్ మేనర్స్. హాస్పిటాలిటీ ఈస్ ఎ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ సీమ్స్ యువర్ హై-ఫై కాలేజ్ డిడ్ నాట్ టీచ్ యూ థట్ అని అంది. ఆ మాట వినగానే హాల్‌లో ఉన్న నవ్య, ప్రకాష్, ఆమె ఫ్రెండ్స్ అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.